హలో అండి. ఒకే రకమైన పిండితో 2 రకాల టిఫిన్స్ తయారు చేసుకోవచ్చండి. ఒకటి స్పాంజీ దిబ్బ రొట్టె, మెత్తన ఇడ్లీ. ఒక బౌల్‌లో గ్లాసెడు మినపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని నీట్‌గా వాష్ చేసి వాటర్ యాడ్ చేసి 4 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానిన మినపప్పుని ఒక మిక్సీ జార్‌లో తీసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన పిండిని ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని గ్లాస్ మినపప్పు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసు రవ్వలు తీసుకోవాలండి. రవ్వను కూడా నీట్‌గా వాష్ చేసి మళ్ళీ వాటర్ పోసి 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. రవ్వ నిండి వాటర్ అంతా పిండి మినపప్పులో వేసి అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి నైట్ మొత్తం పక్కన పెట్టుకోవాలి. మార్నింగ్ లేచేటప్పుడు పిండి అయితే మంచిగా పులిసిపోతుంది. ఇలా పులిసిన పిండిలో సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఇడ్లీ పాత్రకు ఆయిల్ రాసుకొని పిండి ఫుల్ చేసుకొని 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే మెత్తని ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. దిబ్బ రొట్టె గురించి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా వేడిన తర్వాత 4 గడ్డలు పిండి వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే 2 వైపులా మంచిగా కాల్చుకుంటే టేస్టీ అయిన ఇడ్లీ దిబ్బ రొట్టె రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.